మీద చూపిస్తున్న ప్రేమకి, ఆప్యాయతకి, అభిమానానికి సదా కృతజ్ఞుణ్ణి మీ బాల. కళామ తల్లికి, కళా పోషకులకి, కళాభిమానులకి వందనం. మమ్మల్ని గుండెలో పెట్టుకొని ఆదరిస్తున్న ప్రతి తెలుగువాడికి అభివందనం. వెల్కమ్ టు ఇట్స్ బాలా టైమ్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు గెస్ట్ని పిలిచేద్దామా? వెల్కమ్ టు క్రియేటివ్ జీనియస్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. సార్ మన గెస్ట్ ఇవాళ రామ్ గోపాల్ వర్మ కాదు సార్, మరి వోడ్కా వర్మ. అది ముందే చెప్పి తప్పించుకోవాలి కదా ఎర్రి పూ. రెడీ. వెల్కమ్ టు వోడ్కా వర్మ. వర్మ 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 వర్మ, వీడు తెలుగోళ్ళకి పట్టిన కర్మ. వోడ్కా తాపి పంపిద్దాం వర్మ. వర్మ 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 వర్మ. వెల్కమ్ వర్మ. హాయ్ సార్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నేను కలుస్తాను. బల అంటే అంతే, ఊహాతీతం. చాలా ఎక్సైట్ అవుతున్నా మిమ్మల్ని కలిసిన తర్వాత. అసలు గిల్లుకొని చూసుకుంటున్నాను ఇది నిజమా అని. ఓ, అదేదో స్పేస్లో ఉన్నట్టు బాడీ అంతా వెయిట్ లాస్ అవుతుంది. అంతెందుకు, మా గురువు గారు రామ్ గోపాల్ వర్మని కలిసినప్పుడు కూడా ఇంత ఎక్సైట్ అవ్వలేదు. జన్మధన్యమైనప్పుడు ఇలాగే ఉంటుంది వర్మ. దా కూర్చో. థ్యాంక్ యూ బాలా, థ్యాంక్ యూ సో మచ్. వోడ్కా వర్మ, మీకు ఆ పేరు ఎలా వచ్చింది? బేసిక్గా నేను రామ్ గోపాల్ వర్మకి పెద్ద ఫ్యాన్. ఓహో, ఆయన ఎక్కువ వోడ్కా తాగుతాడని నేను కూడా వోడ్కా వర్మ అని పేరు. ఇంకా నయం, వాడు పురుగుల ముందు తాగుతానని నేను కూడా తాగుతానని లేదు. పేరు ఒక్కటేనా లేక ఇంకా? ఇంచుమించు నేను కూడా ఆయనలాగే చేంజ్ అయిపోయాను. ఫిల్మ్ మేకింగ్, జాలీ లైఫ్, ట్విట్టర్. ఓకే, మా ఆడియన్స్ నీ మీద పెద్ద కంప్లైంటే ఇచ్చారు. ఏంటిది? సంబంధం లేని విషయాల్లో అసందర్భంగా దూరిపోతావు ఎందుకు అని మా ఆడియన్స్ ప్రశ్న. స్నానం చేసి వచ్చి బొట్టు కాటిక పెట్టుకొని పట్టుబట్టలు కట్టుకొని మాట్లాడాలా? లేకపోతే దానికి కూడా ఏమన్నా కొన్ని పారామీటర్స్ పెట్టారా? నా దృష్టిలో ప్రతిసారి సందర్భమే. ఓకే, ఈ మధ్య సినిమాలన్నీ బయోపిక్లు తీస్తున్నారు ఎందుకని? ఐఎమ్ ఫిల్మ్ మేకర్, నేను దేన్నైనా ఫిల్మ్గా కన్వర్ట్ చేయగలను అని చెప్పడం కోసం మాత్రమే తీస్తున్నా. అంటే దేన్నైనా భ్రష్టు పట్టిస్తానన్నా? ఇన్ఫ్యాక్ట్ నాలాగా ఎవరు తీయలేరు అని కూడా చెప్పగలను. సరే, సినిమాల గురించి చివరిలో మాట్లాడుకుందాంలే కానీ ముందు అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. ఓకే, అడగండి. ఈ మధ్య అమ్మాయిలతో మందు విందు, ఆ తర్వాత మీరు అనుకునేది ఏం లేదు. అదేనయ్యా, చిందు కూడానా అని అడుగుతున్నాను. ఎందుక కంగారు? అంటే చీకట్లో చేసేవి చెవుల్లో చెప్పుకోవాలి, మైక్లో ఏమైనా చెప్పమంటారేమోనండి. చీకట్లో అన్నీ చేస్తున్నాం అన్నమాట. మాటగారి మోసగారి వచ్చాడు మన షోకి తొలిసారి. ఏమంటావు? మీరేదంటే అది మీకు తిరిగి ఉంది. ఇది నా షో కదా, నేను ఏదంటే అదే రాయి. సర్లే కానీ తెలుగు అంటావు, హిందీ అంటావు, మళ్ళీ అటు ఇటు తిరిగి ఇక్కడే సినిమాలు తీయడానికి కారణం ఏంటి? సిరీస్ సినిమా అంటే నా దృష్టిలో ఏదైనా ఒక కంటెంట్ని దృశ్య రూపంలో చూపించడమే. అంటే చివరికి షార్ట్ ఫిల్మ్లు తీసే స్థాయికి దిగజారావని మా ఆడియన్స్ ప్రశ్న. దానికి భాష, రన్ టైం ఉంటాయి, ఇలాగే ఉండాలని నా దృష్టిలో రూల్స్ అయితే ఏం లేవు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాని ఎలా తీస్తానో నాకే తెలియదు. సర్లే కానీ ఈ వోడ్కా కథ ఏంటో? ఇది నా వైఫ్ లైఫ్. ఎందుకంటే ఏం చెప్పలేను. మేము కూడా వినలేంలే. సరే, నిన్ను నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. అడుక్కో. ట్రూత్ ఆర్ డేర్? డేర్. బాలా అంటేనే డేర్. మాకు డేర్ ఉంది చెప్పడానికి. అడుక్కో. వర్మ డైరెక్షన్లో బాలా హీరోగా సినిమాని ఎప్పుడు చూడబోతున్నారు అభిమానులు? వర్మ డైరెక్షన్లో బాలా సినిమా తీయడం అంటే అది వర్మ పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. చూద్దాం, కళామ తల్లి ఆదేశిస్తే ఏం జరగాలో అదే జరుగుతుంది. అంతా దైవేచ్ఛ. ఓకే, నేను తీసిన సినిమాల్లో నీకు బాగా నచ్చిన సినిమా ఏది? నేను నీ సినిమాలు ఏమీ చూడలేదుగా. అదేంటి, నా సినిమా ఒక్కటి కూడా చూడలేదా? మాదే ఒక చరిత్ర ఉంటే ఇంకా పక్కోడి చరిత్ర ఏం చూస్తామని చూడలే. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం.
ఐ లవ్ యూ బాలా. థ్యాంక్ యూ. ఓకే బాలా, నిన్ను దేవుళ్ళ పూజిస్తారు మీ ఫ్యాన్స్, మరి వాళ్ళని కొట్టడం ఏంటి? మేము వాళ్ళని టచ్ చేసామంటే అది వాడి పూర్వజన్మ ఫలం, అదృష్టం. అది కొట్టడం అని ఎవరినైనా చెప్పమను. అంత ధైర్యం ఎవడుకుందిలే. నిత్యం శివనామ స్మరణతో నిష్ట నియమాలతో గడిపే మేము వారిని కొట్టడం అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పే దేవేన లాంటిది. నాకు అర్థం కదా. సరే, ఎందుకు తెలుగు వాళ్ళకి వర్మ నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో నేను చచ్చినప్పుడు, అంతేగాని వదిలేదిలే అంటావు. అప్పటికి తెలుగు వాళ్ళ మీద నా ప్రేమ చావకపోతే దెయ్యంలో పట్టి ఈ విషయంలో తగ్గేదిలే అంట. సమాజం నీకు పేరు డబ్బు ఇచ్చింది కదా, నువ్వు సమాజానికి ఏదైనా సేవ చేద్దామని అనుకోలేదా? సేవ, సమాజానికి సేవ చెయ్యాలి అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఇప్పుడు నేను 10 పెట్టి సేవ చేస్తే రేపు ఎవడో వచ్చి 20 పెట్టి సేవ చేసాడు అనుకో, నన్ను మర్చిపోతాడు, పైగా తక్కువ చేసి మాట్లాడతాడు. అందుకే నేను ఎప్పటికీ సేవ చేయను. మరి వాళ్ళ రుణాన్ని ఎలా తీర్చుకోబోతున్నావు? అందుకేగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేది. ఎడ్యుకేషన్ భ్రష్టు పట్టిస్తే ఎడ్యుకేషన్ అంటావేంట్రా బ్లడీ ఫూల్. నిజంగా నేను చెప్పింది విని అర్థం చేసుకుంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, జీవితమైన ఆశ దెంగుతుంది. ఎవరి సేవ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. నైస్ కవర్ డ్రైవ్. థ్యాంక్ యూ బాలా. ఒకేసారి చాలా పనులు చేస్తుంటారు కదా, మీకు ఇప్పుడేం బోరు కొట్టిందా? నాన్నగారు ఆ రోజుల్లో నేర్పిన పాఠాలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఇక చాలే ఆపేద్దాం, రెస్ట్ తీసుకుందాం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాన్నగారు కూడా అప్పట్లో అన్ని పనులు ఒకేసారి తీసేవాడు. రక్తం, అది మా రక్తంలోనే ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఊరికంటారా ఏమిటి? అందులోనూ చేసింది ప్రతిదీ అభిమానుల కోసమే కాబట్టి నాకు చేసే కొంది ఊపు వస్తుంది. సరే, నిన్ను అడుగుతా, ట్రూత్ ఆర్ డేర్, సమాధానం చెప్పు. అడగండి. ట్రూత్. ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తిట్టించడం ఎంత వాటికి సబబు అంటావు? సమంజసం కాదని తర్వాత సారీ చెప్పానుగా. అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని కదా నా ప్రశ్న. నాకు ఏదనిపిస్తే అది చేస్తాను. చేసినప్పుడు తప్ప ఒప్ప అని ఆలోచించు. ఈ విషయంలో తప్పు అని అర్థమైంది కాబట్టి సారీ చెప్పాను. ఈ మధ్య ఇండస్ట్రీలో ఒక హీరోని టార్గెట్ చేస్తూ పొగిడేస్తున్నావు, ఏంటి సంగతి? నేను పొగిడినంత మాత్రాన అతను నాకు డేట్స్ ఇస్తాడని కాదు, నాకు లోపల ఏమనిపించిందో అదే బయటకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే మీరు ఎలా ఏది లోపల దాచుకోరో నేను కూడా అంతే. నువ్వు భ్రష్టు పట్టావు సరే, నన్ను కూడా భ్రష్టు పట్టిస్తున్నావా? భ్రష్ట. సరే, మిమ్మల్ని కలవడం ఎలా ఉందో నేను చెప్పాను, మరి నన్ను కలవడం మీకు ఎలా ఉందో మీకు చెప్పలేదు. నిజం చెబితే ఏడిచేస్తావు పిచ్చి పువ్వు. సింహం ఎవరి దగ్గరికి అయినా వెళ్ళినా, సింహం దగ్గరికి ఎవడైనా వచ్చినా సింహం ఫీలింగ్ సేమ్గా ఉంటుంది. నిన్ను కలవడం కూడా మాకంతే. సరే వర్మ, ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. ఈసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ బాలా. ఎనీవే వాట్కో బాయ్. బాయ్ వర్మ, జాగ్రత్త. చూశారు కదా జనాల్ని బట్టి పీడించే వర్మతో ఇంటర్వ్యూ ఎలా ఉందో. నెక్స్ట్ వీక్ మరొక సెలబ్రిటీతో మీ ముందుకు వస్తా. నేను మీ బాలా. ఫైనల్గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను అనుకుంటున్నారా? మీ మీద ఒట్టు చెప్పను, మీ సావు మీరు చావండి. బాయ్.